అందరికీ అందరికీ జై భీమ్. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పిలో గతంలో పనిచేసినటువంటి మేధావి వర్గం అంతా కలిసి మన మాజీ డీజీపీ పురంచంద్రరావు గారు, లక్ష్యరాజావు గారు, పరంజ్యోతి గారు, వీరు తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములన్న గారు, మరి లాయర్లు కొంతమంది నాయకులు, మన సీనియర్ నాయకులు ఆనంద్ గారు, ఈ మేధావి వర్గం అంతా కలిసి ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ భారతదేశంలో రెండు వర్గాలు, ఆర్ఎస్ఎస్ ఒక వర్గం, పెత్తందారి ఒక వర్గం పరిపాలిస్తున్న ఈ భారతదేశాన్ని కూల్చడానికి ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఏపీలో పురుడు పోసుకొని మొత్తం భారతదేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు అవసరమైందంటే, ఇక్కడ భారతదేశానికి రెండే ఎన్నెముకలు అంటున్నారు. ఒకటి మిలిటరీ, తర్వాత రైతాంగం. రైతులు, మిలిటరీ ఈ ఎన్నెముక ఎలాగుందో భారతదేశ రాజకీయాల్లో ఈ బీసీల పాత్ర కూడా అంతే ఉండాలని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు ఫులే కోరిక, తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం, తర్వాత దాన్ని నిరూపించిన మానసి కాంచన గారి పని విధానం. మరి ఈ భారతదేశానికి సంపదంతా ఒక బీసీ వర్గాల్లో నుంచి, అణగారిన వర్గాల్లో నుంచి, తర్వాత ఎస్సీ ఎస్టీ సంపదనంతా దోసుకుంటున్నారు. కాబట్టి ఈ పెత్తందారి వ్యవస్థని కూల్చడానికే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ మేధావి వర్గం అంతా కలిసి బహుజనులకి మొత్తం పెద్ద ఎత్తున పీట వేయడానికే ఇక్కడ అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీరామలన్న గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయడం అంటే చాలా గర్వకారము. ఈ పార్టీ ఓపెనింగ్ మనం ఒక స్వతంత్రంగా కూడా భావించాలి ఈ బీసీ వర్గాలు ముఖ్యంగా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఎక్కడో చోట రిజర్వేషన్ లో ఆ శంషాయిగా చేసేటువంటి నాయకులు ఎవరెవరు నిచ్చెనమెట్ల సమాజంలో ముందుకెళ్తున్నారు తప్ప ఇక్కడ నిజంగా ఈ భారతదేశంలో రాష్ట్రంలో అణగారిన వర్గాలు బీసీల సంపద అంతా ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థ దోపిడీ చేసి వారు అనుభవిస్తున్న సందర్భం ఇది. కనుక ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ బీసీలకి వెన్నెముకల లాంటిది. ఈ బీసీల అభివృద్ధి కోసం ముందుకొచ్చిన పార్టీ. కావున ఈ అడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన ఓసీలు ప్రతి ఒక్కరూ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయాలి. స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, రాబోయే ఎలక్షన్లు అయితేనేమి, ఎవరైతే బానిసత్వాన్ని కోరుకోకుండా పూలే అంబేద్కర్ ఆశయాల్ని రాజ్యాధికారం వైపు నడిపిలనేకుండా ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విధి విధాల సంఘాల కార్యక్రమాలు 5 ఏళ్ల పొద్దులో ఏ కార్యక్రమాల్లో చేసుకోండి, కానీ ఎలక్షన్లో వచ్చేటప్పుడు మన ఓటు మని పరిపాలన అనే విధానం వచ్చినప్పుడు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని గుర్తించుకొని ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకొని ప్రతి ఒక్క బీసీ బిడ్డ, ప్రతి ఒక్క వెనుకబడిన ఓసీ బిడ్డ, ప్రతి ఒక్క ఎస్సీ బిడ్డ, ఎస్టీ బిడ్డ వీరందరూ కలుసుకొని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని మహనీయుల ఆసియా రథాన్ని ముందుకు తీసడానికి ఈ మేధావి వర్గంలో మనం అందరం కలిసి ప్రయాణించాలని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో ఈ భారతదేశము, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడి జై భీమ్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీరాములన్న గారికి, ఉద్యమ నాయకులకి సీనియర్ అయినటువంటి మన ఆనందన్న గారికి, మళ్ళా ఆదినారాయణ అన్న గారికి, మళ్ళా జై భీమ్ రామంజల్ అన్న గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన బడుగు బలహల పేద వర్గాల్ని వాడుకుండేలా విధానంగా ఓట్లు వేపించుకొని వాళ్ళ ఆస్తులు అంతస్తులు సంపాదించుకునే విధానంగా పరిపాలన చేస్తున్నారా కానీ మన బహుజనులు అయినటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఒక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విధానంగా చేయలేని
దుర్మార్గమైన పాలన కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు సంపాదించుకునే విధానంగా చేసుకుంటున్నారే కానీ తప్పితే వేరే విధానంగా ఏమీ లేవు. బహుజన సమాజ్ పార్టీలో మన శ్రీరాములన్న గారు ఉద్యమ నాయకులు ఎంతో కష్టపడి బహుజనులు ఐకమత్యంతో అందరూ గట్టిగా నిలబడి మన ఓట్లు మనం వేసుకొని మనము ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కటి మనమెందుకు మనమే ఓట్లు వేసుకొని గెలపొంది మనమంటూ రాజకీయంలో లబ్ధి పొందాలని చెప్పి శ్రీరాములన్న పెద్ద ఎత్తున ఆల్ ఇండియా సమాజ్ పార్టీలోనే పెద్ద ఎత్తున భారీగా జరుపుతున్నాడు. అలాంటప్పుడు మనము శ్రీరాములన్న గారికి మనము కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ ఆయనకి మద్దతు తెలుపుకుంటూ ఆయనకి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము వెనకంటూ ఉండి ఆయనకు మద్దతు తెలుపుకుంటూ ఉంటామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్.